హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ క్యాపిటల్ బ్లాగర్ నాని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఈ రోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే ముందుకు వచ్చేసాను. ఈ వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ రోజు వీడియో ఏంటంటే, నేను ఆల్రెడీ మన ఛానల్లో షార్ట్ వీడియో అయితే చేశాను, కృష్ణానదిలో దాగున్న శివలింగం అని చెప్పేసి. ఈ రోజు అదే ప్లేస్ గురించి ఫుల్ వీడియో అయితే చేస్తున్నాను. వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రజెంట్ వచ్చేసి మనం విజయవాడ వారధి మీద ఉన్నాం. కృష్ణా రివర్ వాటర్ ఫుల్ వదిలేరు కదా, సో ఇక్కడ వ్యూస్ అయితే చాలా బాగుంటాయి. ఇక్కడ ఒక 4 వీడియోస్ తీసుకుని మనం అయితే రైడ్ స్టార్ట్ చేసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి కంటెంట్ అయితే వస్తుంది, మిస్ అవ్వకుండా ఉంటారు. ఇంకా లేట్ చేయకుండా రైడ్ స్టార్ట్ చేద్దాం. చలో. ప్రెసెంట్ అయితే మనం విజయవాడ వారధి మీద ఉన్నాం. ఇక్కడ నుంచి మనం వెళ్ళే ప్లేస్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ ఒక 5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. జస్ట్ 10 మినిట్స్ అయితే మనం వెళ్ళిపోతాం. ఆ ప్లేస్ కి వెళ్ళాలంటే మనం విజయవాడ ప్రకాశం బ్యారేజ్ అయితే క్రాస్ అవ్వాలి. మన ఈ వీడియో వచ్చేసి ప్రకాశం బ్యారేజ్ నుంచి అయితే స్టార్ట్ అవుద్ది. ఎందుకంటే బస్ స్టాండ్ మిగతా ప్లేస్ అని మన వీడియోస్ లో చాలా సార్లు కవర్ చేసాం. మళ్ళీ అవి రికార్డ్ చేసి మళ్ళీ అవే అప్లోడ్ చేస్తే మీకు కూడా బోర్ కొట్టింది. సో డైరెక్ట్ గా మనం ప్రకాశం బ్యారేజ్ మీద కలుద్దాం. చలో. ఇది కూడా శివాలయమే. ఇది కూడా ఆల్మోస్ట్ కృష్ణానది ఎడ్జ్ లో ఉంటది. సో వరద వచ్చిన ప్రతిసారి ఇది కూడా మునిగిపోతా ఉంటది. ఇప్పుడు కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి వాటర్, సో వాల్స్ వరకే వచ్చినాయి. లాస్ట్ టైం అయితే అంటే యూజువల్ గా ఇప్పుడు వరద వచ్చినా గానీ ఆ శివాలయం మొత్తం మునిగిపోద్ది, పైన గోపురం ఒకటే కనపడుతుంది. ఇప్పుడు కొంచెం తక్కువ ఉన్నాయి కదా వాటర్, సో వాల్ వరకే వచ్చినాయి. మనం వెళ్ళేది ఈ ప్లేస్ కాదు, మనం వెళ్ళే ప్లేస్ వచ్చేది వేరేది. అది కూడా కృష్ణా నదిలోనే ఉంటుంది. బ్యారేజ్ అవతల సైడ్ ఉంటుంది. ఇది వచ్చేసి బ్యారేజ్ ఇటు సైడ్ ఉంటుంది. మనం వెళ్ళే ప్లేస్ వచ్చి బ్యారేజ్ కి అవతల సైడ్ ఉంటుంది. ఇప్పుడే చిన్న చిన్నగా వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి మనం ఇంకో 10 మినిట్స్ లో అయితే ఆ ప్లేస్ కి వెళ్ళిపోతాము. వర్షం పడినా ఇబ్బంది లేదు. వర్షం పడితే ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఆ ప్లేస్. మన అదృష్టం, వర్షం పడితే ఇంకో 4 వీడియో ఎక్స్ట్రా తీసుకోవచ్చు. ప్రెసెంట్ అయితే మనం కృష్ణా రివర్ వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాం. ప్రకాశం బ్యారేజ్ డోర్స్ అన్ని ఓపెన్ చేసినట్టున్నారు. వాటర్ అయితే మంచి ఫ్లోలో వస్తున్నాయి. ఈ ప్లేస్ గురించి మనం ఆల్రెడీ వీడియో చేసాం. ఎవరైనా చూడకపోతే పైన కార్డ్స్ లో ఇస్తాను, చూడండి. మీకు అక్కడ ఒక డోర్ కనబడుతుందా? అన్ని ఈవెన్ గా ఉన్నాయి, అదొకటి అన్ఈవెన్ గా ఉంది. ఆ డోర్ వర్క్ చేయట్లేదంట. నేను ఏదో ఛానల్లో చూసా డోర్ ఇరిగిపోయిందని చెప్పి, బట్ అది తిరగలేదు, బట్ అయితే వర్క్ చేయట్లేదు. అందుకని అది పైకి అయితే ఎత్తలేదు, అలాగే వదిలేశారు దాన్ని. ఎప్పుడు వీడియో తీసినా దుర్గమ్మ అయితే మన వీడియోలోకి రావాల్సిందే. ప్రెసెంట్ అయితే మనం ప్రకాశం బ్యారేజ్ మీద ఉన్నాం. ఇక్కడ నుంచి మనం వెళ్ళే ప్లేస్ వచ్చేది జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో అయితే ఉంటది. ఈ ప్రకాశం బ్యారేజ్ దాటంగానే మనం టీటీడీ టెంపుల్ కి వెళ్తాం. టీటీడీ టెంపుల్ మీకు ఐడియా ఉంటది, లేకపోతే అది మన ఛానల్లో వీడియో ఉంటది. అదే రూట్ లో ఉంటది. ఇది కూడా కరకట్ట మీద ఉంటది. ఈ ప్రకాశం బ్యారేజ్ దాటంగానే ఒక చిన్న రైట్ అయితే వస్తుంది. అక్కడ రైట్ తీసుకుని స్ట్రైట్ గా వెళ్తే కరకట్ట పక్కనే ఉంటది ఈ ప్లేస్ అనేది. అది వెళ్లే ముందు ఇక్కడ వాటర్ ఒకసారి 4 విజువల్స్ తీసుకుందాం. చాలా అంటే చాలా బాగుంది ఈ ప్లేస్ వచ్చేసి. చూశారు కదా కృష్ణమ్మ విజువల్స్, చాలా అంటే చాలా బాగుంది. అంటే నార్మల్ గా అసలు ఈ ప్లేస్ గురించి నాకే ఎలా తెలుసు అంటే, నేను యాక్చువల్ గా ఎవ్రీ సాటర్డే
టీటీడీ టెంపుల్ అని ఉంటుంది వెంకటపాలెంలో. ఆ ప్లేస్ పైనుంచి వెళ్ళాలి. నేను ఆల్మోస్ట్ 3 to 4 years నుంచి అయితే వెళ్తున్నాను. నేను బయట నుంచి ఎప్పుడు చూస్తా ఆశ్రమం కనపడుద్ది, ఓకే నేను ఆశ్రమంలే అనుకున్నా, అది ఆశ్రమం యాక్చువల్ గా. బట్ మొన్న లాస్ట్ వీక్ వెళ్తున్నప్పుడు సర్లే ఒకసారి ఎందుకు లోపలికి వెళ్ళి చూద్దాం, అసలు ఏముంటుందా, ఏదైనా ఎక్స్ప్లోర్ చేయడానికి ఉంటుంది అని లోపలికి వెళ్తే షాక్. ఏంటి అసలు ఇలాంటి ప్లేస్ ఉంది అంటే, విజయవాడ నార్మల్గా బెంచ్లకి ఫ్లై ఓవర్ మీద నుంచి కానీ ఎంజీ రోడ్ నుంచి కానీ ఒక ఐడియా ఉంటుంది, రెగ్యులర్ తిరుగుతూ ఉంటాం కాబట్టి విజయవాడ ఎలా ఉంటుంది అని ఒక ఐడియా ఉంటుంది. బట్ నేను అక్కడి నుంచి చూసినప్పుడు డిఫరెంట్ వ్యూగా కనపడింది విజయవాడ అనేది నాకు. డెఫినెట్ గా అది ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేసే. విజయవాడలో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా విజయవాడ పని మీద వచ్చిన వాళ్ళు కానీ చిన్న ప్లేస్ అయితే, బట్ అక్కడ నుంచి మీరు విజయవాడని ఎక్స్ప్లోర్ చేస్తే మీకు డిఫరెంట్ వైబ్స్ అనేవి వస్తాయి. అది చెప్పడానికి నాకైతే రావట్లేదు, బట్ మీరు అనేది ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఆ ప్లేస్ వచ్చేసి. ఆ రైట్ లోకి వచ్చిన తర్వాత ఒక చిన్న బ్రిడ్జ్ ఉంటది. ఇలా ఈ బ్రిడ్జ్ కూడా క్రాస్ చేసి కొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్ లో మనం వెళ్ళే ప్లేస్ అయితే ఉంటది. ఆ ప్లేస్ ఏమని చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే మోస్ట్లీ జగద్గురు దత్త ఆశ్రమం అని చెప్పి అనుకోవాలి, ఎందుకంటే బయట అదే పేరు మనకు కనపడుతుంది. ఈ రోజు విజయవాడ వాతావరణం కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇదిగోండి ఇక్కడ మనకి రైట్ సైడ్ లో ఉంది చూసారా, ఇదే జగద్గురు దత్త ఆశ్రమం. అయితే ఏంటి డోర్స్ క్లోజ్ చేశారు, లోపలికి వెళ్ళనివరా? ఇందాక నుంచి నేను జగద్గురు దత్త అంటున్నా కదా, దీని ప్లేస్ వచ్చేసి జయదుర్గా తీర్థం అంటారంట దీన్ని. శ్రీ అవధూత దత్తపీఠము, శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమం, ఉండవల్లి, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ప్రెసెంట్ అయితే డోర్ అయితే క్లోజ్ చేసి ఉంది. నేను ఒకసారి లోపలికి అడుగుతాను ఎవరన్నా ఉన్నారేమో, పర్మిషన్ ఇస్తారని వీడియో తీసుకోవడానికి. వీడియో పర్మిషన్ ఇస్తే ఓకే, వీడియో షూట్ చేసుకుందాము, లేదంటే వీడియో ఎక్కడైతే ఎండ్ చేద్దాము. ఒకసారి లోపలికి ట్రై చేస్తాను, పర్మిషన్ ఇస్తే వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. A few moments later. మనం అయితే లోపలికి వచ్చాం, ఇక్కడైతే అడగడానికి కూడా ఎవరూ లేరు, చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. మనమైతే ఇక్కడ నుంచి వీడియో అయితే కంటిన్యూ చేద్దాము. ఎవరన్నా కనపడితే అడుగుదాం, ఒకవేళ వీడియో తీయకూడదంటే వీడియోస్ డిలీట్ చేసేద్దాము, కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దాము. ప్రజెంట్ అయితే ఎవరైతే కనపడతారో, అంటే ఇక్కడ కూడా ఎవరు మెన్షన్ చేయాలి ఇక్కడ వీడియోస్ తీయడం నిషేధం అని చెప్పేసి ఇలా పెడతారు కదా, ప్రొసీడ్ అని చెప్పేసి, ఇలా అయితే ఎవరో మెన్షన్ చేయాలి. సో మనైతే వీడియోస్ కంటిన్యూ చేసుకుందాం. ఎవరన్నా కనపడితేనే మంచిది, ఒకసారి అడిగి క్లారిటీ తీసుకుని వీడియో షూట్ చేసుకోవచ్చు. ఒకసారి ఇక్కడ ప్లేసెస్ చూడండి, చాలా అంటే చాలా బాగున్నాయి. ఎందుకంటే మీరు ఇక్కడ ప్లేసెస్ చూస్తే కనుక ఎలా ఉంటాయంటే కేరళ లాగా అనిపిస్తుంది మీకు సడన్ గా. ఏంటి మనం విజయవాడలో ఉన్నాం, కేరళలో ఉన్నాం అని చెప్పేసి. ఒకసారి ఇక్కడ ప్లేసెస్ అయితే చూడండి. అక్కడ మనకు డోర్ కనపడింది కదా, ఆ డోర్ నుంచి అయితే మనం లోపలికి వచ్చాము. లోపల రాగానే ఇక్కడ విజువల్స్ చూడండి. నేను ఇది కేరళలో ఎందుకు ఉంది అన్నానంటే, మన సైడ్ కూడా గ్రీనరీ చాలా అంటే చాలా బాగానే ఉంటుంది. బట్ మోస్ట్లీ ఎలా ఉంటాయి అంటే, మన సైడ్ గ్రీనరీ వరి పొలాలు ఇలా ఏదన్నా ఒక తోట ఈవెన్గా ఉంటుంది మోస్ట్లీ. బట్ కేరళ అలా కాదు, ఒకే చోట డిఫరెంట్ ట్రీస్ ఉంటాయి. ఇప్పుడు నాకు అలాగే అనిపించింది ఈ ట్రీస్ అనేది చూసేసరికి. అంటే నేను కేరళ చాలాసార్లు వెళ్ళా, నాకు ఒకసారి రాగానే కేరళ వైబ్స్ కనపడినాయి ఇక్కడ. ఎవరు ఒక ఆవిడ ఉన్నారు అక్కడ, ఆవిడ అడుగుదాం ఒకసారి వెళ్ళి, వీడియో తీసుకొచ్చాను. One eternity later. A few moments later. ఇక్కడైతే ఒక పెద్ద ఆవిడ ఉన్నారు. ఆ పెద్ద ఆవిడని అయితే మనం చాలాసేపు రిక్వెస్ట్ చేసాం, అమ్మ వెళ్ళకూడదమ్మా అక్కడ పాడు చేస్తారు వెళ్ళారంటే అది ఇది అన్నారు. బట్ మనం అయితే చెప్పాం, చాలా పద్ధతిగా రిక్వెస్ట్ చేసాము. సో ఆవిడ ఏమన్నారంటే ఒక 10 నిమిషాల్లో వెళ్ళిపోండి ఇక్కడ నుంచి తీసుకుని, అక్కడ ఏమి పాడు చేయొద్దు అన్నారు. మనం కూడా ఎక్కువసేపు ఇక్కడ స్పెండ్ చేయకుండా ఒక జస్ట్ ఒక 10 minutesలో 4 వీడియోలు తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. వాళ్ళని కూడా డిస్టర్బ్ చేయదు, ఎందుకంటే వాళ్ళు ఇదంతా చూసుకుంటున్నారు కదా. సో ఇక్కడ 4 విజువల్స్ తీసుకుని వెంటనే ఇక్కడి నుంచి మనం కూడా బయలుదేరాం, వాళ్ళకు కూడా ఇబ్బంది పెట్టకుండా అయితే ఉంటాం. ఈయనే జయగురు దత్త అంటే
ఫోటో అయితే అక్కడ ఉంది. మనమైతే ఇప్పుడు ఆ వెనక్కి కనపడింది కదండి, అక్కడ దాకా అయితే వెళ్ళాలి. పదండి అక్కడికి వెళ్ళిపోతాం. ఈ ప్లేస్ అంతా ఏంటంటే ఇక్కడ యజ్ఞాలు యాగాలు చేస్తారంట. ఈ ప్రజెంట్ అయితే ఏం చేయట్లేదు, బట్ ఏమైనా చేసినప్పుడు అయితే ఇక్కడ చేస్తారు. ఆ గురువు గారు వచ్చినప్పుడు ఉండడానికి కూడా అక్కడ క్వార్టర్స్ అయితే ఉంది. ఆ పక్కన ఉన్న క్వార్టర్స్ ఈ గురువు గారు వచ్చినప్పుడు ఉండడానికి. అవి ఏమన్నా మ్యారేజెస్కి కానీ వాటికి కూడా ఇస్తారంట, వనభోజనాలకి వాటికి ఈ ప్లేస్ని. నిజంగా ఈ ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. ఫస్ట్ ఈ ప్లేస్కి ఎవరన్నా రావాలనుకుంటే దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి 11 వరకు అయితే ఉంటుంది. ఈవినింగ్ కానీ నైట్ కానీ ఇంకేం ఉండవు. మార్నింగ్ 6 to 11 ఎవరైనా రావాలనుకుంటే ఇక్కడికి. ఇదిగోండి, మనం ఈ పాత్వేలో అయితే ఇలా లోపలికి వచ్చాము. ఇలా లోపలికి వస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఈ శివలింగం అయితే ఉంటుంది. ప్రజెంట్ వాటర్ తక్కువ ఉన్నాయి. యాక్చువల్గా మొన్న లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే వాటర్ చాలా ఎక్కువ ఉన్నాయి. అప్పుడైతే శివలింగం మొత్తం మునిగిపోయి ఉంది. ప్రజెంట్ అయితే ముందైతే శివలింగం కనపడుతుంది వచ్చినందుకు. లాస్ట్ టైం అయితే నాకేం కనపడలేదు. అది కూడా మనకు దూరంగా కనపడుతుంది చూసారా, అదే ప్రకాశం బ్యారేజ్. మనం అక్కడి నుంచి వచ్చాము. ప్రజెంట్ వాటర్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. ఆ ప్రకాశం బ్యారేజ్ నుంచి ఇలా వస్తే ఇక్కడ ఈ శివలింగం ఉంటుంది. ఈ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అంటే మీరు షార్ట్ వీడియోలో కూడా చూడొచ్చు. షార్ట్ వీడియోలో మొత్తం శివలింగం అసలు నాకేం కనపడలేదు. యాక్చువల్గా మొత్తం నిండిపోయి ఉంది. ప్రజెంట్ ఫ్లోటింగ్ అయితే చాలా అంటే చాలా తగ్గింది. ఇక్కడ కన్స్ట్రక్షన్ చూడండి ఎలా ఉందో. ఆ పైన ఆశ్రమం నుంచి కృష్ణానదిలోకి స్టెప్స్ ఇలా కట్టారు. ఆ పైనుంచి ఇలా దిగి ఇక్కడ పూజలు చేసుకుని మళ్ళీ అలాగే పైకి వెళ్ళిపోతారు. బాగా కట్టారు ఇది. అదే ఈ కన్స్ట్రక్షన్ చూస్తే నాకు ఎలా ఉందని చెప్తున్నా కదా, కేరళ స్టైల్లో ఉంది నాకు. ఎందుకంటే నేను కేరళలో చూసే ఇలాంటివి ఎక్కువ. మన సైడ్ ఇలాంటిది ఉందంటే నిజంగా నేను షాకు. మనకు అక్కడ దూరంగా కనపడుతుంది చూసారా, అదే ఇంద్రకీలాద్రి టెంపుల్. అక్కడి నుంచి ఇలా జూమ్ బ్యాక్ వస్తే నదికి ఇటు పక్కన ఈ ఆశ్రమం అయితే ఉంటుంది. ఈ శివలింగం కూడా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ చూడండి, పెద్ద చాలా ప్రశాంతంగా పడుతున్నారు ఇక్కడ. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది ఈ ప్లేస్ వచ్చేసి. మనమే డిస్టర్బెన్స్ చేస్తున్నాం ఇక్కడ నిజం చెప్పాలంటే. ఇందాక నుంచి శివలింగం అంటున్నా కదా, అది యాక్చువల్గా శివలింగం కాదంట. అది శ్రీ గణపతి సత్యనారాయణ స్వామి వారి పాదుకలు అంటే అవి. నేను అది శివలింగం అనుకుంటున్నా. ఆ పెద్ద ఆయన చెబుతున్నారు అక్కడ శివలింగం ఇంకా ముందు ఉంటుంది అయ్యా, అది పాదుకలు అవి కొంచెం ముందుకెళ్ళి ఉంటుంది అని చెప్పేసి. నేను షాకు. నేను ఇప్పుడు శివలింగం అనుకుంటాను నన్ను చూసి. సరే మనం ఆ శివలింగం దగ్గర కూడా వెళ్ళిపోతాం. శివలింగం అయితే అటువైపు ఉంది. అటు వెళ్లకుండా డోర్స్ అయితే లాక్ చేశారు. సో మనకు అటు వెళ్ళే ఛాన్స్ అయితే లేదు. మేబీ రేపు పొద్దున ఓపెన్ చేస్తారేమో. రేపు సోమవారం కదా, రేపు అభిషేకాలు కూడా ఉంటాయంట. మేబీ రేపు ఓపెన్ చేయొచ్చు. అంటే ఇక్కడ వీళ్ళు ఏం చెబుతున్నారంటే, వచ్చిన వాళ్ళు ఈ ప్లేస్ని పాడు చేస్తారయ్యా, వాళ్ళు పాడు చేయకపోతే మేము అలౌ చేస్తామని చెబుతున్నారు వాళ్ళు. సో ఇక్కడికి ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే ఈ ప్లేస్ని పాడు చేయకుండా ఉండండి, కొంచెం నీట్గా ఉంచడానికి ట్రై చేయండి దీన్ని. ఎందుకంటే వీళ్ళు చాలా కష్టపడుతున్నారు. దీనికి చాలా చిన్న ప్లేస్ కదా ఇది. యాక్చువల్గా కొన్ని ఏకర్స్లో ఉంటుంది ఈ ప్లేస్ వచ్చేసి. ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే నీట్గా ఉంచడానికి ట్రై చేయండి. బట్ ఖచ్చితంగా అయితే విజిట్ చేయండి. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి 11 వరకు అయితే రండి ఈ ప్లేస్కి రావాలంటే. ఇక్కడ అభిషేకం జరుగుద్ది, కృష్ణానదిలోనే అభిషేకం జరుగుద్ది. ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ఉండండి. అంటే ఈరోజు నేను ఆదివారం వచ్చాను యాక్చువల్గా. సో ఈరోజు అభిషేకం అది ఏమి ఉండదు. రేపు ఉంటుంది అంట. రేపు అయితే జనం బాగా వస్తారంట. మ్యాక్స్ రేపు రావడానికైతే నేను ట్రై చేస్తాను ఒకసారి. ప్రజెంట్ మన శివలింగం దగ్గరికి అయితే వచ్చాం. ఒకసారి ఈ శివలింగాన్ని కూడా చూడండి. చాలా అంటే చాలా బాగుంది ఇది. ఈ ప్లేస్ ఎలా ఉందంటే నిజం చెప్పాలంటే చాలా అంటే చాలా బాగుంది. చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. అంటే నా దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. చాలా అంటే చాలా బాగుంది ఈ ప్లేస్ వచ్చేసి. అదిగోండి పక్కనే కృష్ణంలో శివయ్య ముందు నందీశ్వరుడు. చాలా అంటే చాలా బాగుంది ఈ ప్లేస్. ఖచ్చితంగా రావడానికైతే ట్రై చేయండి. వచ్చిన వాళ్ళు చాలా మంచి వైబ్స్ అయితే ఫీల్ అవుతారు. అంటే ఇలాంటి ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేస్తే కొంచెం సిటీలో ఉన్నామా, కొంచెం మంచి ఏరియాలో ఉన్నామా అన్న ఒక వైబ్ ఉంటుంది. మనం ఎప్పుడు సిటీలోనే ఆ ట్రాఫిక్లోనే ఉంటే ఆ వైబ్ తెలియదు. మనకి సిటీలో ఉన్నా కానీ ఈ చిరాగ్గానే ఉంటుంది. ఖచ్చితంగా రావడానికైతే ట్రై చేయండి. ఈ ప్లేస్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్
6 నుంచి 11 వరకు ఉంటుంది ఈ ప్లేస్ అయితే ఓపెన్ అయితే. ఈ టైంలో రావడానికి ట్రై చేయండి. వచ్చిన వాళ్ళు నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఇల్లు అయితే, మీరు అలాగే ఉంచడానికైతే ట్రై చేయండి. మనకు దూరంగా కనపడుతుంది చూసారా ప్రకాశం బ్యారేజ్, మనం దానిపై నుంచి వచ్చాము. అక్కడ నుంచి జూమ్ చేస్తే ఇక్కడ శివయ్య, చాలా బాగుంది కదా ప్లేస్. ఖచ్చితంగా ఈ వీడియో చూసే వాళ్ళంతా లైక్ అయితే చేయండి వీడియోని, కింద కామెంట్లో ఓం నమః శివాయ అని కామెంట్ అయితే చేయండి. వీడియో మొత్తం చూసారు కదా. ఇంకా ఈ ప్లేస్ గురించి చిన్న బ్రీఫ్. ఈ ప్లేస్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి 11 వరకు అయితే ఓపెన్లో ఉంటుంది. అది కూడా ఓన్లీ మండే మాత్రమే, మిగతా రోజుల్లో అయితే అలౌ చేయరు. సో మండే రావడానికి ట్రై చేయండి. మన వీడియోని అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. ఖచ్చితంగా వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. అప్పటిదాకా ఉంటాను. బాయ్ బాయ్.